కోర్ట్ ఈ మూవీ గురించి మన నాని అన్న గారన్న ఒక మాటను విందాం. 14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? నిజంగా ఈ మూవీకి వెళ్లే ముందు నాకు ఈ మూవీ పైన పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. వెళ్ళాక చూస్తే సినిమాలో ఒక ఫైట్ లేదు, రొమాన్స్ లేదు, తిరుగుబాట్లు లేవు. క్లీన్ గా ఒక మంచి మూవీ అంటే బలగమే చూసా. ఆ తర్వాత ఇదే. ఇంకా నాని అన్న అలాంటి మాటలు ఊరికే చెప్పడు. హిట్ 3కి తప్పకుండా వెళ్లాల్సిందే. కానీ అంతకన్నా ముందు ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో మెయిన్ లీడ్ ఈ ఇద్దరు ప్రేమ పక్షుల లేదా ఈ ప్రియదర్శి గారా అనుకోవచ్చు. కాదు, వాళ్ళెవ్వరు కాదు. ఈ మూవీ మెయిన్ లీడ్ స్టోరీ. అలా అని చెప్పి ఇదేదో ఫిక్షనల్ స్టోరీ కాదండోయ్, మన సొసైటీలో జరుగుతున్నది. ఇంకా యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలో ఈ ఇద్దరు పిల్లలు చాలా బాగా చేశారండి. వీళ్ళని పిల్లలు అని ఎందుకు అంటున్నానో కింద మూవీ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, కానీ స్పాయిలర్స్ లేకుండా. ఇంకా ముఖ్యంగా శివాజీ గారి గురించి మాట్లాడితే మూవీ మొత్తానికి పెద్ద దిక్కయ్యాడు. సినిమా చూస్తున్నంత సేపు నా పక్క సీట్ లో కూర్చున్న అతను ఆయన్ని తిడుతూనే ఉన్నాడు. ఇది నార్మల్ గా ఏ యాక్టర్ కైనా ఒక పెద్ద అచీవ్మెంట్. అండ్ శివాజీ గారికి ఇది తప్పకుండా ఒక గ్రేట్ కంబ్యాక్ అవుతుంది. అండ్ ఇంకా ప్రియదర్శి గారు అండ్ సాయి కుమార్ గారు వాళ్ళ క్యారెక్టర్స్ ని ఇరగ్గొట్టేశారు. అండ్ మ్యూజిక్ పరంగా కూడా ఈ మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇంటర్వెల్ లో అండ్ క్లైమాక్స్ లో బీజిఎం ఉంటుంది సార్, వేరే లెవెల్ అంతే. యో స్వామి, నేనేం చెప్పకూడదా ఏంది? నేను కూడా మూవీ చూసినానుగా. మాట వినలేడు. ఏందిరా? ఏం లేదు, బాగా చెప్తా అంటున్నా. మూవీ చాలా బాగుందబ్బా. అంటే ఇది నిబ్బాలు ఉంటారు చూడు, వాళ్ళ పైన ఉంది. కొంచెం మంచిగా మాట్లాడరా. ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడరా అబ్బాయి. ఏజ్ రానప్పుడే లవ్వులు చేసుకొని లేనిపోయిన తంటాలు తెచ్చుకోకండి రా బాబా. బీటెక్ ఇంటర్ చదివే అబ్బాయిలు అందరు వెళ్ళండి. నిజంగా చాలా బాగుంది అబ్బాయి. సో అదండి, మూవీ చాలా బాగుంది అండ్ మంచి సోషల్ మెసేజ్ ఉన్న మూవీ. తప్పకుండా వెళ్ళి చూడండి. ఇది 1000 కోట్లు కొడుతుందని నేను అనట్లేదు, కానీ ఒక 1000 మందినైనా ఆలోచించేలా చేస్తుంది. సో మీ దగ్గరలోని థియేటర్ లో కోర్ట్ ని వెళ్ళి చూసేయండి.